హే ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం హెచ్టిఎంఎల్ కోర్స్ తెలుగులో పార్ట్ 2 వీడియో హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ఇంకా ఎలిమెంట్స్ గురించి తెలుసుకుంటాం. సో ఫస్ట్లీ మనం హెచ్టిఎంఎల్ ట్యాగ్ అంటే ఏంటో చూద్దాం. హెచ్టిఎంఎల్ ట్యాగ్ అంటే ఏంటంటే దీనికి స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. స్టార్టింగ్ ట్యాగ్ ఏమో లెస్ దాన్ సింబల్తో, ఎండింగ్ ట్యాగ్ ఏమో గ్రేటర్ దాన్ సింబల్తో ఉంటుంది. మనం ఏదైతే ఈ స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ మధ్యలో రాస్తామో దాన్ని మనం ట్యాగ్ అని అంటాం. సో ట్యాగ్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. హెడ్డింగ్ ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్, బ్రేక్, లిస్ట్ ఇలా చాలా ఉంటాయి. మనం ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ ఇవి సపరేట్ వీడియోలో తెలుసుకుందాం. సో అసలు ట్యాగ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మీరు చూసినట్టు ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ఉంది కదా. ఎక్కడైతే లెస్ దాన్ సింబల్, గ్రేటర్ దాన్ సింబల్ మధ్యలో రాస్తామో దాన్ని మనం ట్యాగ్ అని అంటాం. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ చూద్దాం. మనం లెస్ దాన్ గ్రేటర్ దాన్ మధ్యలో పి అని పెడితే అది పారాగ్రాఫ్. సో ఒక ఓపెనింగ్ ట్యాగ్, ఒక క్లోజింగ్ ట్యాగ్ మెన్షన్ చేయాలి. మరి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అంటే ఏంటి? హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అంటే ఓపెనింగ్ ట్యాగ్ ప్లస్ కంటెంట్ ప్లస్ క్లోజింగ్ ట్యాగ్, ఈ మూడు ఉంటే మనం దాన్ని ఎలిమెంట్ అని అంటాం. సో సింపుల్గా మీకు కింద ఎగ్జాంపుల్ చూస్తే ఓపెనింగ్ ట్యాగ్ ఉంది, కంటెంట్ ఉంది, ఎండింగ్ ట్యాగ్ ఉంది. సో దీన్ని మొత్తాన్ని కలిపి మనం ఏదైనా టెక్స్ట్ ఇంక్లూడ్ చేస్తే దాన్ని ఎలిమెంట్ అని అంటాం. సో పార్ట్ 3లో మనం డీటెయిల్గా హెడ్డింగ్ ట్యాగ్ గురించి క్లియర్గా చెప్తాం. సో ఈ వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మేము ఇంకా మోటివేట్ అయ్యి మీకు క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.